వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దమ్మ చెప్పిన కథలు. ఈరోజు కథ కాశీ రామేశ్వర మజిలీ కొత్త కథల్లో గురు శిష్యుల యాత్రకు పయనం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మహాతపస్సనుడు గోటక బ్రహ్మచారి జయేంద్రుడు ఆ రోజు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకొని శిష్యుల కోసం తన కుటీరం ముందు వటవృక్షం కింద ఆసీనుడై ఉన్నాడు. గురుకులంలో విద్యాబోధనలు సమాప్తమైనవి. 25 మంది వరకు ఎక్కడెక్కడో రాజులు తమ బిడ్డలను జయేంద్రునికి అప్పగించి, అయ్యా, అన్ని విధాల మీరే తల్లి తండ్రి గురువుగా వారిని సాకుతూ విద్యావంతులను చేయాలని కోరారు. జయేంద్రుడు వారితో తన గురించి చెప్పాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన నాటికి ఈ విద్యార్థులంతా నవయువకులు అవుతారు. మీరు కోరిన విధంగా సమస్త విద్యలతో మీ ముందు ఉంటారు. అంతవరకు మీరు రానక్కర్లేదు. తల్లిదండ్రుల రాకపోకల వలన విద్యార్థులకు ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది అని కూడా మనస్సులో మాట చెప్పాడు. అందుకు ఇష్టపడిన రాజులే తమ బిడ్డలను జయేంద్రుల వారి వద్ద విడిచి వెళ్ళిపోయారు. అందుకు ఇష్టపడని రాజులు తమ బిడ్డలను తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. గురుకులంలో విద్యను పూర్తయ్యాక 4 విద్యార్థులు తప్ప మిగిలిన విద్యార్థులు తమ నెలవులకు వెళ్ళిపోయారు. 4 విద్యార్థులు గురువు ముందు వినమ్రంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. గురుదేవా, మాకు ఇంకనూ విద్యలు పూర్తి కాలేదు అని చెప్పారు. అందుకే మీ మాటకు బద్దులమై మీరు తలపెట్టిన కాశీరామేశ్వర యాత్రలో మీతో అనుసరించాలని మీ నిర్ణయానికి మేము సంతోషంగా ఉత్సాహంగా సిద్ధమయ్యాం చెప్పాడు కళింగ రాజ్య వారసుడు మేఘనాథ్. ప్రియమైన శిష్యుడా, నీవు చెప్పినది అక్షర సత్యం. మీకు మీ సహ విద్యార్థులతో నేర్పించిన విద్యతో మీ విద్యలు కూడా పరిసమాప్తమైనవి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి చివరి అంకంలో మీకు నా శాయశక్తుల లోకజ్ఞానం నూరిపోయాలనే ఆలోచనలో మీకు మాత్రమే పరిమితం చేసి నా వెంట తీసుకుపోతున్నాను, గురువు మునీశ్వరుడు అయిన జయేంద్ర తెలిపాడు. మేఘనాథ్తో పాటు మిగిలిన 3 విద్యార్థుల్లో అంగదేశాధీశుని గారాల పట్టి కాబోయే యువరాజు శబరేంద్ర, వంగదేశాధీశుని వారసుడు రుద్రేశ్వరుడు, మగధ రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన చంద్రహాసుడు తలలు పంకించారు. నాయన్లారా, మీకు ఈ యాత్ర వలన లభించేది లోకజ్ఞానం, నాకు దక్కేది దైవదర్శనం. మీరు లోకజ్ఞాన సంపార్జనలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదు. ఏకాగ్రతతో విషయ సేకరణలోనే సాగాలి. ఆ మాటలకు నలుగురు మీరు నేర్పిన అన్ని విద్యల యందు ఎంతటి ఏకాగ్రతను చూపామో అంతకు మించి గురువాజ్ఞగా ఈ యాత్రలో లోకజ్ఞాన సంపార్జనలో అహర్నిశలు ఉంటామని చెప్పారు. ఇక బయలుదేరుదాం అని చెప్పి ముందు గురువు నడుస్తుంటే ఆయన వెంట అనుసరించారు నవయుక్తులైన రాకుమారులు. ఒక పక్షం రోజులు పాదాచారులై ఉత్సాహంగా సాగారు గురు శిష్యులు. నాయన్లారా, మన గురుకులానికి సమీపంలోనే కాశీక్షేత్రం ఉంది కనుక మనం వచ్చేసామని చెప్పడానికి గొప్ప ఆనందంగా ఉంది. మనం దగ్గర తోవలను ఎంపిక చేసుకున్నాం. ఎక్కడైనా మనకున్న 64 విద్యలను ప్రదర్శిస్తే అందులో ఇంద్రజాల విద్యలతో త్రుటిలో చేరుకోగలం. దానివలన ఆ శివుని దయకు పాత్రులం కాలేము. ఆ మాటలకు శిష్యులు 4 తలలూపారు. అదిగో ఆ కనిపిస్తున్న పరవళ్ళు తొక్కుకుంటూ సాగిపోతున్న అత్యంత పుణ్యనది గంగమ్మ. అడ్డి నదిలో స్నానమాచరించిన అనుక్షణం అనేక మంచి పనులు జరుగుతూనే ఉంటాయి. ముందు స్నాన సంధ్యాదులు నిర్వర్తించి నేరుగా కాశీక్షేత్రమున అన్నపూర్ణ విశ్వేశ్వరుని దర్శించుకుందామని గురువు తెలిపారు. ఆ మాటలకు 4 శిష్యులు కన్నులు పెద్దవి చేసి చూశారు. గంగమ్మను చేరుకుందామని తనివి తీరా స్నానం చేద్దామని కోరిక ఆ క్షణమే వారిలో కలిగింది. మేము అభ్యసించే విద్యల్లో ఈ కాశీక్షేత్రం గురించి పదే పదే పాఠ్యాంశంగానే వచ్చినది. నేడు మీ దయతో ఈ మహాక్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలిగింది అని తెలిపారు 4 శిష్యులు. పవిత్రమైన గంగా స్నానం చేసుకున్నాక గురు శిష్యులు కాశీక్షేత్రంలో అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు. అనంతరం ఒక క్రోసు ఆవల ఉన్న బిందు మాధవ ఆలయాన్ని, అక్కడ డిండిమ గణపతి, కాలభైరవుణ్ణి, దండపాణిని, గంగమ్మను, మణికర్ణిక మూర్తిని సేవించి తిరిగి వెనక్కి వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు. గురుదేవ, హిందువులమైన మనకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే తీర్థములున్నాయి. దేవుని గుళ్ళు గోపురాల గురించి వినడమే గాని దర్శించుకునే భాగ్యం నేడు కలిగింది. నాకెందుకో మానసికంగా తేలికగా ఎంతో ఆనందంగా ఉంది అని తన మనస్సులో మాటను చెప్పాడు శిష్యుడు చంద్రహాసుడు. నిజమే గురుదేవా,
దైవ దర్శనంలో ఏదో తెలియని అనుభూతి మనస్సు నిండా అలముకుంది. నేను ఈరోజు కాశీక్షేత్రంన అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయనప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవించాను. మనస్సు నిండా దేవుడు నిండిపోయాడు. ఇదంతా నా పూర్వజన్మ అదృష్టమే చెప్పాడు శిష్యుడు శబరేంద్రుడు. ఈ క్షేత్రంలో 3 రాత్రులు 3 పగళ్ళు గడిపి త్రిరాత్ర వ్రత దీక్షలు చేయాలని నా ఆశను తీర్చండి స్వామి. ఆ 3 రోజులు గడిచాక ఈ కాశీక్షేత్రాన్ని వదిలి వెళ్ళగలనా స్వామి అని శిష్యుడు మేఘనాథుడు ప్రశ్నించాడు. నాకును అదే అనిపించుచున్నది. మేము రాజబిడ్డలంగా జన్మించితిమి. కానీ ఇక్కడ కాశీరాజు ఎంత అదృష్టవంతుడు. అతడి ఎన్ని యాగములు, ఎంత తపస్సు చేసి ఈ పవిత్ర భూమిపై రాజుగా జన్మించాడు అని చేతులు జోడించి తన మనస్సులో ఉన్నది చెప్పాడు శిష్యుడు రుద్రేశ్వరుడు. వారి మాటలకు గురువు జయేంద్రుడు నవ్వి, నాయన్లరా, హిందువుగా జన్మించిన వారు విధిగా ఈ క్షేత్రానికి రావాల్సిందే. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే హిందువులు ఏదో సందర్భంలో కాశీయాత్రకు ఉత్సాహపడతారు. ఆ దేవదేవుని దర్శించుకొని ముక్తిని వెతుక్కుంటారు. మన పూర్వీకులందరూ ఈ కాశీక్షేత్రానికి వచ్చిన వారే. రానివారు లేకపోలేదు. వారికి స్వామి అనుగ్రహం లేకున్నదో వారు ఎంతటి స్థితిమంతులైనా ఈ క్షేత్రంలో అడుగుపెట్టలేరు. ఇది సత్యం. మీరు రాజుల ఇంట పుట్టి ఇంత చిన్న వయసులో పాదచారులై వచ్చారు. మీ పట్ల కాశీ విశ్వేశ్వరుని దయ ఎంతో ఉన్నదని తెలుస్తున్నది. ఈ క్షేత్రంనే కాదు, హిందూ దేవుళ్ళ గుడులు, గోపురాలు, పుణ్యనదులు దర్శించినప్పుడు అనిర్వచనీయమైన మానసిక ఆనందం కలుగుతుంది. ఇది సత్యం అని చెప్పి గురువు నిమిదిత నేత్రుడయ్యాడు. అక్కడ 3 రాత్రులు 3 పగళ్ళు గడిపి త్రిరాత్ర వ్రత దీక్షను సాగించారు గురు శిష్యులు. ఆ తర్వాత మళ్ళీ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకొని సర్వదా రక్షించమని, రామేశ్వర యాత్ర వరకు ఎలాంటి ఆటంకాలు కలుక్కుంటా కాపాడమని కోరుతూ ఆ దివ్యక్షేత్రం నుంచి బయలుదేరారు. తొలి మజిలీ కథ. మహాశిల్పి సారంగుని కథ. అలా చాలా దూరం నడిచారు. గంగాధర క్షేత్రంన గురు శిష్యులు చేరుకున్నారు. ఇక్కడ ఈ క్షేత్రం గురించి మీకు చెప్పవలసిన ఆసక్తికరమైన కథనం ఉంది. ఇక్కడ ఫల్గుని నది వర్షాకాలంలో మాత్రమే కనిపించును. మిగిలిన సమయాల్లో ఇసుక పొరల కింద పారుతుంటుంది. ఇలా ఎందుకంటే ఆనాడు సీతారాములు ఈ నదీ తీరంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఇసుకను ముద్దలుగా చేసిన సీతామహాలక్ష్మికి ఆ ముద్దలలో దశరథుడు కనిపించినంతనే ఆమె భయంతో పక్కకు జార విడిచింది. దీనిపై రాముడు సీతమ్మను ప్రశ్నిస్తే ఏమీ లేదని చెప్పడంతో గలగల పారుతున్న ఫల్గుని శ్రీరామునికి అసలు నిజం చెప్పింది. సీతమ్మ ఆగ్రహించి, ఆడదానివై ఉండి సాటి ఆడదాన్ని ఇలా బహిర్గతం చేస్తావా, నీవు అదృశ్యమైపోతావని శాపమిచ్చింది. ఫల్గుని ఆ శాపం వలన వర్షాకాలంలో ప్రవహించి ఆ తర్వాత నేల పొరల్లో ప్రవహిస్తుంది. ఇక్కడ అనేక దేవుళ్ళ పాదముద్రలున్నాయి. అవన్నీ పూజనీయమైనవి. గయుణ్ణి తొక్కిన విష్ణుపాదం ప్రత్యేకతను సంతరించుకుంది అని చెప్పాడు. ఇక్కడే గదాధర స్వామి ఆలయం ఉంది. దర్శించుకొని మనం బయలుదేరుతాం అని చెప్పాడు గురుదేవుడు. క్షేత్రాల కథలను విని పరవశించారు శిష్యులు. క్షేత్ర దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి బయలుదేరారు. ఎప్పుడో సూర్యోదయ వేళ బయలుదేరిన గురు శిష్యులు మధ్యాహ్నం అయ్యేసరికి 10 క్రోస్ల దూరం సాగిపోయారు. నాయన్లారా, ప్రయాణం ఎలాంటి ఆయాసం లేకుండానే సాగుతున్నది. ఇదే ఉత్సాహం కనబరుస్తూ ముందుకు సాగితే మన యాత్రలో మనకు ఎలాంటి నీరసం, నిస్సత్తువ కనిపించదు అని చెప్పాడు గురుదేవుడు. అలా సాగుతున్న వారికి అల్లంత దూరంలో ఒక శవయాత్ర ఎదురయ్యింది. గురుదేవా, శుభమా అని మనం వెడుతుంటే శవయాత్ర ఎదురైనది. ఏమైనా దోషమా అడిగాడు మేఘనాథ్. లేదు శిష్య, శవయాత్ర శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడి నుంచి మీకు లోకజ్ఞాన సంపార్జనకు పెద్ద అవకాశం ఆ శవయాత్ర కల్పిస్తోంది. అదేలా గురుదేవా, కొద్దిసేపటిలో చితిలో చితాభస్మం కానున్న శవము మాకు కొత్తగా ఏమి నేర్పగలదు ప్రశ్నించాడు చంద్రహాసుడు. ఒక్కసారి సమీపిస్తున్న ఆ గుంపును చూడండి. శవానికి సంబంధించిన బంధువులతో పాటు రాజభటులు కూడా వారితో ఉన్నారు. ఇందులో పెద్ద విశేషం ఉందని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నిజమే గురుదేవా, ఆ బంధువులు పెద్ద ఆర్థిక స్థితిమంతులు కానట్టుగానే ఉన్నారు. కేవలం సామాన్యులను తలపింపచేస్తున్నారు. వారితో పాటు పలువురు రాజభటులు కూడా వల్లకాటి వైపు నడుస్తున్నారు. ఇదేదో వింతగానే ఉంది. తెలుసుకోవాలని ఉత్సుకత నాకు క్షణక్షణం ఎక్కువ అవుతోంది.
రుద్రేశ్వరుడు ఆసక్తిగా చూస్తూనే చెప్పాడు. మిగిలిన ముగ్గురు రాజపుత్రులు కూడా అదే ఉత్కంఠతతో ఆ వైపు తీక్షణ దృక్కులతో వీక్షించసాగారు. వారు చూస్తున్న తీరు నిశితంగా గమనిస్తున్నందున గురువు జయేంద్రులు ఎంతో ఆనందంగా వారిని చూశారు. శిష్యుల్లో మెరుపు వేగం ఉంది, విషయ సేకరణకై గురి ఉంది. ఇలాంటి శిష్యులకు విద్యాబోధన చేయడం నా అదృష్టమే అని అనుకున్నాడు ఆయన. ఒక ప్రత్యేక పల్లకిని వడివడిగా తీసుకుని వచ్చారు బోయిలు. అందులో నుంచి కేవలం ఒక తెల్లని వస్త్రం నడుముకు చుట్టుకొని పైన అంతా నగ్నంగా తన మెలితిరిగిన కండలతో కనిపించాడు ఓ మధ్య వయస్సువాడు. అతడి నడక చూస్తే శవాలు తగలపెట్టే కాటి కాపర్లా లేడు. అడుగడుగున దర్పంతో నడకలో కొదమ సింగముల అడుగులు వేస్తున్నాడు. అతడు చూసిన అక్కడ శోకమూర్తులై శవయాత్రలో ఉన్న వారంతా వినయంగా వెనక్కి తగ్గిపోయి ఒక మూలకు చేరి గుంపుగా నడవసాగారు. ఇక రాజభటులైతే చేష్టలుడిగిపోయారు. ఆ కాటి కాపరికి దూరంగానే అనుసరిస్తున్నారు. చూసారా శిష్యులారా, ఆ కాటి కాపరిలో సాక్షాత్తు అక్కడి జనులు తమ రాజును చూసుకున్నంతగా వినమ్రులై ఉన్నారు. మీకెలా అనిపిస్తుంది అని గురువు శిష్యుల్ని అడిగారు. నిజమే గురుదేవా, కాటి కాపరితో నడవటానికి ఎవరూ ఇష్టపడరు. కాటి కాపరి ఎదురైతే తట్టుకోలేరు. అంతగా ఈసడించుకుని అక్కడ జనులు ఎందుకలా వినయంగా చేతులు కట్టుకున్నారో అర్థం కావడం లేదు. అసలు ఈ కుల్సుంబీ నగరంలో అన్ని వింతలుగానే ఉన్నాయి. సామాన్యుని శవయాత్రలో రాజభటులు పాల్గొనట ఎక్కడా చూడలేదు. ఏ శాస్త్రంలో చదివినట్లు గుర్తుకు రావడం లేదు. ఇలా ముగ్గురు రాకుమారులు 3 రకాలుగా ఎదురుగా కనిపిస్తున్న శవయాత్రపై తమకు తోచింది గురువుతో చెప్పుకున్నారు. కానీ రాజపుత్రుడు శిష్యుడైన శబరేంద్రుడు మాత్రం తీవ్రంగా ఆలోచనలో మునిగాడు. ఏమి ఆలోచిస్తున్నావు శబరేంద్ర? నీవు ఏమనుకుంటున్నావో నాకు చెప్పు అని గురువు కోరాడు. గురుదేవా, ఇక్కడ ఒక విషయం స్పష్టమైంది. వచ్చింది కాటి కాపరి కానే కాదు. అందుకే పల్లకిలో వచ్చాడు. ఎంతటి వాడు పల్లకి నెక్కి వచ్చిన బోయిలు ఇలా భయం భక్తి ప్రదర్శించరు. పైగా కాటి కాపరికి పల్లకి నెక్కే వైభవం ఏనాడు దక్కలేదు. ఇప్పుడు దక్కిందంటే నమ్మలేము. జనులు భయం భక్తి కాటి కాపరిపై ప్రదర్శిస్తున్నారంటే ఛాందస్ స్వభావాలతో మునిగి తేలుతున్న జనులు ఏనాడు మారరు. కాపర్లపై ఏవగింపును ఇప్పట్లో వదులుకోలేరు అని చెబుతూ ఆ వైపే తీక్షణంగా చూశాడు. మరలా తను ఏమనుకుంటున్నాడో వివరించాడు. ఇంకను రాజభటులు రాజును చూసిన కళ్ళతో కాపరిని చూస్తున్నట్టుగా ఉన్నారు. కనుక ఆ వచ్చిన కాపరి కుల్సుంబీ నగరాధీశుడై ఉండవచ్చు. అతడెందుకు ఇలా కాపరిగా మారిపోయి ఆ సామాన్యుని చితిపైకి చేర్చాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. తెలుసుకోవాల్సింది ఎంతో ఇక్కడ ఉంది. ఆ చిక్కుముడి తెలుసుకున్నాకనే ఈ ప్రదేశాన్ని వదిలిపోదాము గురుదేవా అని తను ఏమనుకున్నాడో అంతా బహిర్గతం చేశాడు. భలా శిష్య, చక్కని ఆలోచన చేసి మొత్తం గుట్టుని తెలుసుకున్నావు. నీవు అనుకున్నట్లు కాపరి స్థానంలో నగరాధీశుడే వచ్చాడు. పదండి, ఇలా ఎందుకు అనేక విపరీతాలు ఆ శవయాత్రలో జరుగుతున్నాయో సమీపంలోకి పోయి తెలుసుకుందాం అంటూ గురువు జయేంద్రుడు ఆ వైపుకు అడుగులు వేశాడు. అనుసరించారు శిష్యులు నలుగురు. అప్పటికే మంత్రి, సేనాని, రాజోద్యోగులు బిలబిలమని ఆ ప్రదేశానికి హడావిడిగా వచ్చేశారు. అందరూ కాటి కాపరిని చూసి చేతులు జోడించి తలలు దించుకొని అక్కడ నిలబడ్డారు. అక్కడ శోకాలు తప్పితే మరేమీ వినిపించడం లేదు. పాడే మీద శవాన్ని దించడానికి బంధువులు ముందుకు వచ్చారు. వారిని రాజు మార్తాండవర్మ నిలువరించాడు. ఆగండి, శవాన్ని నేను నా భుజానికి ఎత్తుకుని మరి చితిపై పెట్టి అక్కడ జరగాల్సిందంతా నా చేతుల మీదుగా జరగాలనేది ముందే నిర్ణయం అయిపోయింది. ఇందులో నా శ్రమను మీరెవరూ పంచుకోరాదు అని రాజు తన మనసులో మాటను ఆదేశంగా చెప్పాడు. రాజుగారు ఎందుకు ఇంతగా తనకు తాను శిక్ష వేసుకుంటున్నారు? ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. ఎంతగా చెప్పినా ఆయన వినకుండా చేసుకుపోతున్నారు. ఎక్కడా ఏ రాజు ఇలాంటి జుగుప్సకరమైన శిక్ష అనుభవించలేదు అని అక్కడ రాజోద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు కొందరు కావాలనే రాజు చెవిలో పడేలా అనుకొని తల్లడిల్లిపోసాగారు. రాజు శవాన్ని చితిపై చేర్చాక ఒక్కసారి చుట్టూ చేతులు కట్టుకుని నిలబడుతున్న వారితో తను ఈ శిక్ష అనుభవించడానికి కారణం తెలియపరిచాడు. శిల్పాచార్యుడు సారంగుడు శిల్పిగా మహోన్నతమైన స్థానానికి అర్హుడే. కానీ అతడు అత్యంత ప్రమాదాన్ని తలవక భయపడక రాజద్రోహం చేయటానికి ఏమాత్రం బెదరకుండా ఈ కుల్సుంబీ నగర రహస్యాలను పొరుగు శత్రు రాజ్యాలకు అందివ్వడంలో ఎంతమాత్రం వెనుకాడలేదు. శత్రు దుర్భేద్యమైన ఈ కోటలో పలు రహస్య మార్గాలను ఈతడు తాళపత్రాలపై రాసి అందించాడు. మన వేగులు ఇవన్నీ నాకు తెలియపరిచారు. విచారించగా సారంగుడు కూడా ఒప్పుకున్నాడు.
ఎందుకిలా చేశావని అడిగితే శత్రువులు ఇచ్చే ధనానికి ఆశపడ్డాను అని కుండలు బద్దలు కొట్టినట్టే ఒప్పుకున్నాడు. ఆ శత్రువులు ఇచ్చిన ధనం ఎక్కడ ఉందని అడిగితే ఒక రహస్య ప్రదేశాన్ని చూపాడు. అక్కడ చాలా పెద్ద ఎత్తున బంగారు నాణేలు లభించాయి. ఇట్టి దేశద్రోహిని చంపాలనే నిర్ణయానికి వచ్చి నిన్న ప్రాతకాలంలో ఉరి తీయమని ఆదేశించాను. కానీ ఉరితీతకు ముందే రాత్రి ఈతనిని ఒక కాలసర్పం కారాగారంలోనే కాటేసింది. మరో 2 జాముల్లో చస్తాడని భటులు నాకు వివరించారు. రాజు సారంగుని గురించి చెబుతుంటే ఆయన బంధువులు కిక్కురుమనకుండా తలలు వంచుకొని దుఃఖిస్తూనే ఉన్నారు. మహాశిల్పి సారంగుని బిడ్డ మల్లన్న మాత్రం తల అడ్డంగా ఊపుతూ, మహారాజా, మీ మాటలకు అడ్డుగా రావడం లేదు. నా తండ్రి నిర్దోషి, దేశద్రోహానికి ఏనాడూ పాల్పడడు. అందుకే మీరు వేసిన ఉరిశిక్ష అమలు కాకుండా పోయినది. అప్పుడే నా తండ్రి నిర్దోషి అని రుజువైనది. కానీ విధివశమున సర్పద్రష్టుడై మరణించాడు అని వివరణ ఇచ్చాడు. ఆ మాటలకు రాజులో సహనం చచ్చింది. ఏ బుద్ధిహీనుడా, దేశద్రోహికి కొడుకువైనా నీవు నాకు బుద్ధులు చెప్పేది, నా నిర్ణయాలపై తప్పులు పట్టేది. మరోసారి నా మాటలకు అడ్డుపడితివో నీ తండ్రికి పట్టిన గదే నీకు పడుతుంది. నేను అమలు చేయలేకపోయిన ఉరి నీపై అమలు చేయగలను అంటూ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ రాజు. ఆ మాటలకు అక్కడ ప్రతి ఒక్కరూ భయకంపితులయ్యారు. రాజభటులు సారంగుని బిడ్డపై బల్లాలు ఎత్తి హుంకరించారు. కొత్వాలు మల్లనను పట్టుకుని ఈడ్చుకుపోవడానికి సిద్ధమయ్యాడు. రాజే వారిని నిలువరించి ఇప్పుడు అతడు తండ్రిపోయిన దుఃఖంతో ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నది తెలియనితనం ఆ కుర్రవాడిలో ప్రవేశించింది. కనుక మీరు వెనక్కి తగ్గండి అని ఆదేశించారు. కొత్వాలు భటులు వెనక్కి తగ్గారు. గురు శిష్యులకు అక్కడ జరుగుతున్నది చాలా వరకు అవగతమైంది. ఇంకా వివరంగా తెలియవలసి ఉంది. రాజు తన గురించి వారికి చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు. ఇలా రాజు కాలయాపనలో ఎందుకున్నాడని శిష్యుల్లో అనుమానం పెరిగింది. వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది. అప్పుడే పల్లకిలో మేలి ముసుగు ధరించిన ఒక ఆమె కిందకు దిగి హంస నడకలో నడిచి ఒక చెట్టు నీడన చేరింది. ఆమెకు చితి చాలా దగ్గరగా ఉంది. ఆమె ఎవరన్నది అక్కడ ఉన్న జనులు విస్తుపోతూ ఆమెను చూస్తూ చెప్పుకుంటున్నారు. ఆమె ఆ రాజ్యంలో ఉన్న వేశ్యవాటికలో నివాసం ఉండే ఒక వేశ్య రత్నాంగి. ఆమె రాజుగారి ఉంపుడు గత్తెల్లో ఒకటిగా ఉంటూ రాజును తన చుట్టూ తిప్పుకునేంతగా తన జానతనాన్ని ప్రదర్శిస్తోందని అక్కడ అతి మెల్లగా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విన్న శిష్యులు, వల్లకాటికి స్త్రీలు రారు, ఈమె మరలా ఇక్కడికి వచ్చింది అని 4 శిష్యులు అనుకున్నారు. ప్రతిక్షణం కొత్త మలుపులో కొత్త విషయాలతో సాగుతోంది సారంగుని శవయాత్ర అని ఎవరికి వారే అనుకున్నారు. ఇంతవరకు మౌనంగా ఉన్న మంత్రి సేనానులు కూడా రత్నాంగిని చూసి అంతులేని ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకంటే స్త్రీలు శ్మశానానికి రారు కదా అని. సేనాని ఆమె వద్దకు పోయి, ఏమైందమ్మా మీరు వచ్చారు? ఇది స్త్రీలు రాకూడని ప్రదేశం అని మీకు తెలియంది కాదు. మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి పల్లకిని చూపాడు. ఓ సేనాని, నేను ఊరకే రాలేదు. అతను నాకు ఎంతో కావలసిన శిల్పి. అతడు నా మందిరంలో నా రూపాన్ని ఏమాత్రం అటూ ఇటూ కాకుండా శిల్పంగా మలచి నా ముందు నిలిపాడు. ఇప్పుడు నా మందిరంలో నేను లేనందున నా ఇంటికి వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆ శిల్పాన్ని నేనే అని భ్రమించి మరీ మాట్లాడుతుంటారు. అంతగా నన్ను ఆ శిల్పంలో తీర్చిదిద్దాడు అని మెచ్చుకుంది. కావచ్చు, అందుకు ఏదైనా ఆ కుటుంబానికి చేస్తే సరిపోతుంది. ఇలా శ్మశానానికి రావడం ఎంత మాత్రం మంచిది కాదమ్మా అని మరోసారి చెప్పారు. ఆ మహనీయుడు మట్టిలో కలిసేంత వరకు ఇక్కడే ఉంటానని కరుకుగా చెప్పింది రత్నాంగి. ఇక ఆమెకు పదే పదే చెప్పడం మంచిది కాదు. పైగా రాజు ఆమె మాటలను పరిగణలోకి తీసుకొని ఏమి చేయడానికైనా వెనుకాడడు. ఆమె పిచ్చిలో రాజున్నాడని మనస్సులో అనుకొని వెనక్కి వెళ్ళిపోయారు. దేశాన్ని పాలించిన రాజే కాటికాపరి అయి ఒక శిల్పాచార్యునికి దహన సంస్కారం చేయడంపై మొత్తం నగరం కదిలిపోయి వచ్చింది. ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చూస్తుండగా కేవలం రాజకుటుంబాలకే పరిమితమైన ఆ శ్మశానంలో అతి సామాన్యుడైన ఒక శిల్పి పార్థివ దేహాన్ని దహనం చేయడం అత్యంత గొప్ప విషయంగానే ప్రజలు చెప్పుకున్నారు. ఎక్కువ మంది జనులు రాజును కొనియాడారు. పలువురు శిల్పి చేసిన ద్రోహానికి ఉరిశిక్ష విధించిన రాజు ఎందుకు ఇలా తానే కాటికాపరిగా మారిపోయి దహన సంస్కరణలు చేపట్టాల్సి వచ్చిందో అని కూడా చెప్పుకుంటున్నారు. అక్కడే ఉన్న గురు శిష్యులు అంతా గమనించడంలో ఉన్నారు. ప్రజలకు తాను చెప్పాల్సి ఉంది, కనుక మీరు మిగిలిన విషయాలు ఇక్కడ ఇప్పుడే చెబుతున్నారు అని వివరించాడు.
సారంగుడు ఎంతటి శిల్పాచార్యులో అతడిలో అంతటి దేశద్రోహి ఉన్నందున అతడిపై ఉరిశిక్ష అమలు చేయాల్సి వచ్చింది. మరుసటి రోజు వేకువజామున ఉరితాడుకు వేలాడాల్సిన సారంగుడు అర్ధరాత్రి వేళ కారాగారంలో తాచుపాము కాటుకు గురి అయినాడు. ఎలాగూ ఉరితీతకు గురి కావలసిన వాడు 2 జాముల ముందే మరణిస్తున్నాడని కొత్వాలు, మంత్రి, సేనానులు చెప్పారు. అయినా నాకెందుకో ఆ మాటలు నచ్చలేదు. ఉరితీతకు ముందే వేరే కారణంతో మరణం ఎదురు కావడంలో రాజుగా నా అసమర్థత ఇక్కడ స్పష్టమైంది అని చెప్పి 2 కన్నులు భారంగా మూసుకున్నాడు. అందుకే రాజవైద్యులతో చికిత్స జరిపించాను. అప్పటికే సారంగుని శరీరం పచ్చగా మారిపోయినా ఇంకనూ జీవం మాయంలో కదలాడింది. అలా ఒక రోజంతా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలినాడు. రాజు చెప్పడం ఆపి నిట్టూర్చాడు. ఆ మాటలకు జనాల్లో రాజు పట్ల మరింత భక్తి పెరిగింది. ఇలాంటి రాజు పాలనలో మనమంతా సుఖ సంతోషాలతో జీవిస్తామని ఎవరికి వారే అనుకున్నారు. తిరిగి రాజు తను చెప్పాల్సింది చెప్పాడు. రాజుగా నాకుగా నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. అదేమంటే, ఉరి తీయడానికి ముందే కారాగారంలో పాము కాటుకు గురైనాడు ఒక ఖైదీ. అందుకు బాధ్యత రాజుగా శిక్షింపబడాలి అనుకున్నాను. సారంగునికి ఉరి అమలు చేయలేకపోతుంది. ఇవన్నీ నా అసమర్థతను చూపినట్లు అయ్యాయి. దాంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. నాకుగా నేను శిక్షించుకొని ఆ శిక్షను సారంగుని పార్థివ శరీరం చితాభస్మం అయ్యేలోపు అనుభవించాలనుకొని కాటి కాపరిగా సారంగ శవదహనం చేయాలి. అదే దీనికి తగు శిక్ష అని నాకుగా నేను శిక్షించుకొని కాటి కాపరినై నా పాపం కడుక్కుంటిని అని చెప్పాడు. జనులు పెద్ద ఎత్తున మహారాజు మార్తాండవర్మకు జై అని నినాదాలతో ఆ ప్రాంతం అంతా అట్టుడికించారు. రాజు పొంగిన ఆనందంతో మట్టి పాత్రతో నీటిని చితి చుట్టూ తిప్పి బల్లున నేల మీద వదిలి పగలేశాడు. సారంగుని కుమారుడి చితికి నిప్పంటించాడు. వేదికపై చితి ఏర్పాట్లు చేయబడినందున ప్రజలందరికీ స్పష్టంగా కనిపించే వీలు ఏర్పడింది. శవదహనంలో అక్కడ ఉన్న కాపర్లు వచ్చి చేతులు కలపబోతే వారిని వారించి రాజే ఆ పని చేశాడు. జనాలు ఎవరూ కదలకుండా పెద్ద ఎత్తున రేగిన మంటలు చితిని ఎగదోస్తున్న రాజును చూసి జనులు పులకితులయ్యారు. సామాన్యుడు అయిన శిల్పి జన్మధన్యమైంది అని అక్కడే ఉన్న జనులు చెప్పుకోసాగారు. ఆ జనుల్లో ఒకే ఒక ఆడది రత్నాంగి వెక్కి వెక్కి ఏడుస్తూ మధ్యలో చేతులు జోడించి దహనమైపోతున్న చితినికి నమస్కరిస్తూ ఒళ్ళు మరిచిన దుఃఖంతో చూపరులను ఆకట్టుకుంది. ఒక వేశ్య కూతురు ఆమెలో ఇంతటి దయాగుణం ఉన్నందున పలువురు ఆమెను ప్రశంసించారు. ఆడది వల్లకాట్లోకి రావడమే వింత. అలాంటిది ఇలా రావడం, ఆమెలో ఆ శిల్పి పట్ల ఎంతో విశ్వాసం ఉంది. ఆమె శిల్పం చెక్కినందుకు ఇంతటి విశ్వాసం చూపడంపై జనుల్లో ఆమెకు గౌరవం పెరిగింది. గురు శిష్యులు ఆ విచిత్రమైన దృశ్యాన్ని వీక్షిస్తూనే ఉన్నారు. గురువు మరింత ఉత్సుకతతో అక్కడి పరిస్థితిని దివ్యజ్ఞానంతో వీక్షించాడు. ఒకసారి వెన్నులో వణుకు పుట్టినట్లు అయింది. అరే మార్తాండవర్మ, ఎంతటి నీచానికి ఒడిగడితివి! నయవంచనతో నీవు చేసిన ఈ అకృత్యాన్ని నీ జనాల ముందే బట్టబయలు చేస్తాను. పండ్లు పటపటా కొరికాడు గురువు జయేంద్రుడు. ఏమైంది గురువుగారు? ఏమి తెలుసుకున్నారు? ఎందుకు అంతగా ఆగ్రహానికి లోనయ్యారు అని ప్రశ్నించారు శిష్యులు. నేనెరిగిన విద్యలన్నీ మీకు నేర్పాను. మంత్రతంత్ర సమన్వితమైన విద్యలు నాకు వచ్చినట్లే మీకును వచ్చును. కనుక మీ అంతర్నేత్రంతో వీక్షించండి. అలాగే కుండలిని శక్తితో సారంగునికి న్యాయం చేయండి అని చెప్పాడు గురువు. గురువు ఆజ్ఞను మనసావాచ ఆచరించి మీ మెప్పుని పొందగలము. చంద్రహాస్ చేతులు జోడించి చెప్పాడు. ఆ వెంటనే నలుగురు శిష్యులు క్షణాల్లో మార్తాండవర్మ ఆంతర్యం అవగతం చేసుకున్నారు. నలుగురు రోషపూరితులయ్యారు. ఏమి చేద్దాం? గురువాజ్ఞ ఎలాగూ మనకు లభించింది. ఇక వెనక్కి తగ్గకుండా రెచ్చిపోదాం. ఈ రాజును ఆ వగలాడి రత్నాంగిని ప్రజల ముందు దోషులుగా నిలుపుదాం అని కూడపలుక్కున్నారు. రాజు మార్తాండవర్మ జనాలు ప్రశంసిస్తుంటే ఎనలేని ఆనందంతో సారంగుని దహన సంస్కారం పూర్తి చేశాడు. మహాశిల్పి సారంగుని చితాభస్మం మట్టి కుండలకు ఎత్తేందుకు రాజు సిద్ధపడుతుండగా జనాలు అడ్డం పడ్డారు. మహారాజా, ఇంతవరకు చేసింది చాలు. ఇంకనూ కాపరి వృత్తి కొనసాగించరాదు. అందుకు అంగీకరించలేము అని ప్రజలు గగ్గోలు పెట్టారు. మంత్రి, సేనానులు కూడా మహారాజును అడ్డుకున్నారు. మహారాజా, చాలించండి. ఇంతవరకు చేసింది చాలు. మీరు ఇలా క్షణక్షణం దిగజారిపోయే పనులకు సిద్ధం కావద్దు అని ప్రాధేయపడ్డారు.
లేదు మంత్రి, నేను నా శిక్షలో భాగంగా ఈ పని చేస్తున్నాను. చితాభస్మాన్ని మట్టి కుండలకెత్తడంలో నా పని అయిపోయినట్లే, చేయనివ్వండి అని రాజు తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. రత్నాంగి వేదికపైకి దూసుకు వెళ్ళింది. జగమేలే ఓ రాజా, నీకిది తగదు. నిజమే, ఇక్కడి వారు చెబుతున్నట్లు ఎవరం చూడలేమనుకున్నాం. మార్తాండులే ఇలా కాని పని చేయడం ఎంతమాత్రం భరించలేనిదిగానే ఉంది. తక్షణం ఆపండి ఆ పని. సారంగుని పుత్రుడు మిగిలిన పనులు నిర్వర్తిస్తాడు అని రత్నాంగి అడ్డుకుంది. రాజు ఆమె కరస్పర్శతో మంత్రముగ్ధుడై అలా ఆ కుండలను వదిలి తన కాపరి వృత్తిని అక్కడే వదిలేశాడు. మంత్రి, సేనాని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాజులో రత్నాంగి పట్ల ఇంత వ్యామోహం ఉందా అని తొలిసారిగా ఆశ్చర్యపోయారు. ఒక వేశ్య ప్రజాసముఖాన రాజును శాసించినట్టుగా ప్రవర్తించడమా, అందుకు రాజు తల పంకించి ఆమెను అనుసరించడమా అని ఎవరికి వారే అనుకున్నారు. అక్కడే ఉన్న జనాలు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలా గగ్గోలు పెట్టిన పెడచెవిన పెట్టిన రాజు ఒక వేష చెబితే ఆ పనికి ఒక్క క్షణం ఆలోచన చేయకుండా ఆపేయడమా అని వారు విస్తుపోయారు. సారంగుని పుత్రుడు తండ్రి చితాభస్మం మట్టి కుండల్లోకి ఎత్తుతుండగా పొగలు వెదజల్లుతున్న చితాభస్మంలోకి శిష్యుల్లో ఒకడైన చంద్రహాస్ అదృశ్య రూపంలో ప్రవేశించాడు. ఓ రాజా, మార్తాండ అను ఎలుగెత్తి చితాభస్మంలోంచి సారంగుని గొంతు వినిపించింది. అక్కడి ప్రజలంతా చేష్టలుడిగిపోయి వేదిక పైన ఉన్న చితాభస్మం వైపు గుడ్లప్పగించారు. చితి పక్కనే రాజు, రత్నాంగి, మంత్రి, సేనాని చేష్టలుడిగి చితివైపు ఆందోళనగానే చూశారు. రాజా, నీవు కాటకాపరి వేషం ఎందుకు వేశావు? నిజంగానే నేను విషసర్పం కాటుకు బలి అయితినా? నీవే నాతో కాలకూట విషం తాగించి నన్ను మట్టుబెడితివి. ఆ నిజాన్ని మరుగుపరిచి ఈరోజు నీ ప్రజల ముందు నీవో మహాన్యాయ కోవిదుడివి అని అనిపించుకున్నావు. నిజాన్ని నీవు అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. బలిమితో చావును ఎదుర్కొన్న నేను ఆత్మనయ్యాను. నీవు నిజాలను ఇంకనూ మరుగుపరిస్తే నిన్ను, నీ వేశ్య భోగకాంతను ఇక్కడే ఇప్పుడు హతమారుస్తాను. మాటలు పెద్ద పెట్టున వినిపించాయి. వేశ్యామని రత్నాంగి నీ అందచందాలతో రాజును ఆకట్టుకొని నీవు నా మరణ శాసనాన్ని ప్రకటించి ఆ పైన రాజుతో అమలు చేయించిన తీరుతెన్నులన్నీ ఈ జనాల ముందు చెప్పు. నీకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేను. నీ అందాలను వృద్ధాప్యంలోకి నెట్టుకుపోతున్నాను. నిజాన్ని చెబితే తిరిగి నీ అందాలు నీలో ఉంటాయి. ఆ మాటలు మట్టి కుండల్లో ఉన్న చితాభస్మం నుంచి వెలువడ్డాయి. ఆ వెంటనే రత్నాంగి కెవ్వుమని కేకలు వేసింది. ఆమెలో యవ్వనం మంచు ముద్దలా కరిగిపోయి భయంకరమైన వృద్ధాప్యం ఆమె మీద ఆవహించింది. సమస్త ప్రజలు చూస్తుండగా 8 పదులు నిండిన వృద్ధురాల్లాగా అక్కడ నిలబడలేక నిల్చుంది. అది చూసిన రాజు భయభ్రాంతుడయ్యాడు. సారంగా నన్ను మన్నించు. కాంతాదాసుడున్నై నిండు ప్రాణాన్ని అత్యంత పాశవికంగా హింసించి మరీ చంపాను. ప్రియమైన ప్రజలారా, ఆ రోజు ఏమి జరిగిందంటే, ఓ పున్నమి రాత్రి వేళ రత్నాంగి మందిరానికి నేను వెళ్ళాను. ఆమె ఒక కోరిక కోరింది. ఆమె ఏమి కోరినా తీర్చేవాడిని. శిల్పి సారంగుడిని కలుసుకొని ఆమె ఆకృతిని శిల్పంగా మార్చమని కోరిందట. అందుకు నీ వంటి వేశ్యకాంతలకు శిల్పాలు చెక్కి నా వృత్తిని కించపరచలేను అని చెప్పాడట. అందుకు శోకమూర్తి అయ్యింది. ఆమె కోరిక తీర్చాలనుకొని ఆ రాత్రి భటులను పంపించి సారంగుని ఆమె విలాస మందిరానికి రప్పించాను. అతడు నా వద్ద కూడా వేశ్యకాంతలకు శిల్పాలు చెక్కలేను అని చెప్పాడు. అతడికి రాజాజ్ఞగా 3 దినాల్లో తయారు చేసి ఇమ్మన్నాను. లేకుంటే మరణం తప్పదని హెచ్చరించాను. చావుకు భయపడి వెంటనే శిల్పం తయారు చేయడానికి ఆ రాత్రే సిద్ధపడ్డాడు. రత్నాంగిని తేరిపారా చూస్తే కానీ శిల్పం తయారు కాజాలదు అని కూడా చెప్పాడు. అప్పటికప్పుడు రత్నాంగి శృంగార దేవతగా ముస్తాబు చేసుకొని అతడు ముందు నిల్చుంది. ఆమెను అతడు రెప్పలార్పకుండా చూశాడు. ఆమె ఒకంత సిగ్గుపడింది. నేను ఆ ఇద్దరి ముందు ఇలా ఎంతసేపు ఉండాలనుకుని వెనుదిరిగిపోయాను. ఆ తర్వాత సారంగుడు ఆమెను చాలాసేపు అంగాంగాలు చూశాక వేకువనే వెళ్ళిపోయి 3 రోజుల్లో అందమైన శిల్పాన్ని ఆమె మందిరంలో నిలిపాడు. వెలలేని కానుకలు ఇచ్చాను. సారంగుడు సంతోషంతో వెళ్ళిపోయాడు. నా ప్రియ మనోహరి ఆ శిల్పాన్ని చూసి మెరిసిపోయింది. అయితే పండు వెన్నెల్లో ఆ శిల్పాన్ని చూస్తూ మీ ఇద్దరికి ఏ తేడా లేదు.
ఇంత చక్కగా మలిచిన సారంగుడు ధన్యుడు అని పొగిడాను. ఆమె కూడా సారంగుణ్ణి కొనియాడింది. ఆ శిల్పంలో నాకు ఒక దోషం కనిపించింది. ప్రియసఖి, ఈ శిల్పంలో నీ చెవులు ఆకృతిలో తేడా ఉన్నట్లుంది అని చూపాను. ఆమె ముఖం అరుణవర్ణం దాల్చింది. కోపంతో రగిలింది. ఆ నీచుడు శిల్పి కావాలని నా రూపంలో వంకలు పెట్టేందుకు ఇలా దోషాలతో నా రూపాన్ని శిల్పంగా మలిచాడు అని ఆగ్రహంతో నిప్పులు దొక్కిన దానిలా అయిపోయింది. నేను ఆ క్షణమే సారంగుని పిలిపించి నిలదీశాను. మహారాజా, మీరు రత్నాంగి అందాలని చూశారు. నేను ఆమె అందమైన రూపాన్ని, లోపాలను అన్నీ కలగలిపి చూశాను. పైగా ఆమె రూపలావణ్యం ఎలా ఉంటే అలానే శిల్పంలో మలిచాను. మిక్కిలి వినయంగా తెలిపాడు. మహారాజా, సారంగుడు చేసిన శిల్పం నాకు ఎంతో నచ్చింది. ఎందుకు ఈ అర్ధరాత్రి వేళ ఆ నిలదీత అని రత్నాంగి రాజు చేయి పట్టుకుని సైన మందిరం వైపు అడుగులు వేసింది. నీవు బాధపడినందుకే కదా నేను పిలిపించి అడుగుతున్నాను అని ఆమె చేయి విదిలించుకున్నాడు. శిల్పి, నీవు చెప్పు. కొన్ని పొరపాట్లు శిల్పంలో నువ్వు కావాలనే చెక్కావు. ఎందుకలా జరిగింది? ఆమె ఎడమ చెవి చిన్నదిగా ఉంది. కుడి చెవి అంతో ఇంతో పెద్దదిగా ఉంది. ఎందుకలా దోషంగా ఉన్నాయి? మహారాజా, నా శిల్పంలో నిజముంది. ఆమె ఆ తేడాను కనిపించకుండా తన అలంకారాలతో కప్పుకుంటుంది. కావాలంటే తరచి చూడండి అని చెప్పాడు. నేను చూశాను. శిల్పి మాటలు అక్షర సత్యాలు. ఆమెలో ఈ అనాకారితనం ఉందా అనిపించింది. ఆ మాటలకు రత్నాంగి మహోగ్రంతో, ఈ శిల్పి ఆ రాత్రి నన్ను కామించాడు. నాపై పడి తన కోరిక తీర్చమన్నాడు. ఏమి చేయాలో నాకు తోచలేదు. ఎంతగా బతిమాలుకున్నా వదలకుండా నానా హింసలు పెట్టాడు. నేను మహారాజు సొత్తును అని కాదని బయటకు గెంటేశాను. అందుకే నా లోపాలను శిల్పంలో ఎత్తి చూపాడు అని తల నేలకేసి కొట్టుకుని ఏడ్చింది. ఆమెను నిలువరించాను. ఆమెను ఆ క్షణాన ఆపడం నా తరం కాలేదు. అయినా లేవనెత్తి నా వైపు తిప్పుకున్నాను. ఆమె రోషమెత్తిపోయిన నాగుపాము వలె అయిపోయింది. నాపై ఇప్పటికీ మోహంగానే ఉన్నారా ప్రభు? ఈ నీచుడు తాకిన దేహాన్ని ఛేదరించుకుంటే చెప్పండి. నేను కాలకోటం తాగి అత్యంత హేయంగా మరణాన్ని స్వీకరిస్తాను అని తన నిశ్చయాన్ని ప్రకటించింది. శిల్పి, నీవు చేసిన పాతకానికి నా భోగ వస్తువు ప్రేమ కోరి చేతులు వేసి నానా హింసకు పాల్పడితివి. నీకు మరణదండను విధిస్తున్నాను అని భటులను పిలిపించి శిల్పిని కారాగారంలోకి నెట్టేశాను. మరణదండనతో నాకు సంతృప్తి లేదు ప్రాణేశ. వాడిని నా కళ్ళ ముందే కాలకుటం త్రాగించి చంపితే గాని నేను నిద్రపోను. వాడు నా శిల్పం ఎంతో మనోహరంగా చెక్కినాడు. అందుకు రుణపడితిని. కానీ ప్రభువుల భోగ వస్తువునైనా నన్ను తాకాడు, అనుభవించి చూశాడు. అట్టివానికి నా కళ్ళ ముందు శిక్ష అమలు కావాలి. వాడి శరీరాన్ని నా ప్రాణేశుడే మట్టి చేయాలి. అప్పుడు గాని నాలో వాడిపై ఉన్న ద్వేషం చల్లారదు అని చెప్పింది. ఆమె చెప్పినట్లు చేస్తే ప్రజల్లో నాపై చెడుభావం ఏర్పడుతుందని దేశద్రోహి కథ అల్లాను. అలాగే కారాగారంలో త్రాచు కరిచిందని అబద్ధం చెప్పాను. రాజు మార్తాండుడు చెబుతుంటే జనాలు విస్తుపోయి విన్నారు. మంత్రి, సేనాని, దండనాయకుడు ఇలా కూడా జరుగుతాయా అని సంబరంలో మునిగి తేలిపోయారు. తిరిగి రాజు ఉన్న వాస్తవాలు బహిర్గతం చేయడంలో వెనుకాడలేదు. ఆ రాత్రి కారాగారంలో కునికిపాట్లు పడుతున్న శిల్పి సారంగుణ్ణి నేను రత్నాంగి కలుసుకున్నాం. అతడికి కాళ్ళకొట్టం పాత్రనిచ్చి తాగమన్నాం. అందుకు అతడు నిరాకరించాడు. వేకువ వరకు నాకు కొంత సమయం ఉంది. నా జీవితం ముగిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నా. నిద్ర రానందున విచారంగా ఉంది. మధ్యలో ఇలా కాలకొట్టం తాగమంటున్నారు. నా చావుకు అంత తొందర ఎందుకు మహారాజా అని అడిగాడు. అతడి మాటలకు రత్నాంగి మండిపడింది. ఓరి అనాకారి శిల్పి, నీవు నా అందచందాలను ప్రభువు ముందు వికృతంగా ప్రదర్శించేలా చేసావా అని చేతిలో ఉన్న కొరడాతో చావగొట్టింది. నాకు ఎందుకో ఆ చర్యలు నచ్చకపోయినా ఆమె మాటలను చేష్టలను కాదనలేకపోతని నేల మీద పడి గింగిరాలు కొడుతూ, మహారాజా, ఎంతో అధర్మంతో నాపై చర్యలకు పాల్పడ్డావు. ఇటువంటి వారకాంతతో నీవు ఇంతకంటే మరిన్ని ఘోర అకృత్యాలు తలపెడతావు. మీ ఇరువురు పాపం బద్దలయ్యే రోజు ఎంతో దూరం లేదు అని శాపనార్థాలు పెట్టాడు. అప్పుడు నా చేతిలో ఉన్న కాలకొట్టం పాత్రను అందుకొని గటగటా తాగేశాడు. పగలబడి నవ్వింది రత్నాంగి. కాలకొట ప్రభావంతో క్షణాల్లో సారంగుడు నేల మీద విలవిలమని కొట్టుకొని కన్ను మూశాడు. ఆ తర్వాత నా చేతితో మట్టిలో కలిపేమని నా భోగకంతా కోరికను తీర్చడానికి శవాలు తగలెట్టేవానిగా మీ ముందున్నాను. సారంగుని శవదహనం చేశాను అని రాజు నిజాలన్నీ కక్కేశాడు. ఒక్కసారి ప్రజల్లో రాజు పట్ల
అక్కడే వృద్ధురాలిగా నిలబడలేని స్థితిలో ఉన్న రత్నాంగిపై అసహ్యం ఏర్పడింది. రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. మంత్రి సేనానికి అక్కడ ఏం చేయాలో పాలుపోలేదు. సారంగుని చితాభస్మంలో ఉన్న చంద్రహాస్ వెలుపలికి వచ్చేశాడు. చితాభస్మం నుంచి ఎలాంటి మాటలు రాకపోవడంతో రాజు అక్కడి నుంచి నిష్క్రమించడానికి సన్నద్ధుడై మెల్లగా అడుగులు వేశాడు. రత్నాంగి ఆ వేదికపై నుంచి దిగలేక వృద్ధాప్యం మాటున నరకం అనుభవిస్తూ పెద్దగా రోధించసాగింది. చూస్తుండగానే రాజు, మంత్రి, సేనాని, భటులు అంతా వెళ్ళిపోయారు. అక్కడ ఆమె ఒక్కతే మిగిలింది. ఆమె వచ్చిన పల్లకి కూడా వెనుదిరిగిపోయింది. ఆమె కళ్ళ ముందు మిగిలింది గురు శిష్యులు మాత్రమే. గురువు శిష్యులతో వల్లకాట్లో దహన వేదికపై రత్నాంగి వద్దకు వెళ్ళాడు. అయ్యా, నాకు ఈ దురవస్థ తప్పదా? నేను చేసిన పాతకమును ఇంతటి శిక్ష ఎన్నాళ్ళు అనుభవించాలి అని వల్లవలా ఏడ్చింది. రత్నాంగి, విచారించకు. నీవు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు. నీ వృద్ధాప్యం నీకు మా శిష్యుడు చంద్రహాసుడు వేసిన శిక్ష. అతడే మళ్లించగలడు. పూర్వరూపం వచ్చినచో ఏమి చేతువు? గురువు జయేంద్రుడు ప్రశ్నించాడు. ఏమన్నారు? నా పూర్వరూపం తిరిగి వస్తుందా? సారంగునికి నేను చేసిన ద్రోహానికి నన్ను శిక్షించకుండా విడిచిపెడతాడా అని కుమిలిపోతూ ప్రశ్నించింది. నేను చెప్పినది నిజం. నీ పూర్వరూపం వస్తే ఏమి చేస్తావు? తిరిగి రాజపంచన చేరి భోగ వస్తువు కానీ ఆయనతో ఉంటావా, లేక మరేదైనా తలపెడతావా? అదే ప్రశ్న సంధించాడు గురువు. గురుదేవా, నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా వృద్ధాప్యాన్ని చూసి నేనంటే పడిచచ్చే రాజు కనీసం నా ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు. నా కంటి చూపు కోసం పరితపించే ఎందరో ప్రముఖులు నా వైపు చూడడానికి ఇష్టపడడం లేదు. మరెందరో నా చెవులు ప్రేలిపోయేలా తగిన శాస్తి జరిగిందని తిట్టిపోశారు. ఇదేనా నా అందానికి ఉన్న విలువలు అనిపించింది అని కన్నీళ్లు తుడుచుకొని చెప్పింది. రత్నాంగి మాటలకు నీవు సూటిగా బదులియడం లేదు. నా మాటలకు నీవు సూటిగా సమాధానం చెప్పు అని గురుదేవులు అడిగారు. ఏ అందంతో మెడిసిపడ్డానో ఆ అందం తిరిగి నాకు రావాలి. అప్పుడు కుల్సుంబి నగరం మధ్యలో నేను రేపు ఉదయం పెద్ద నిర్ణయానికి కట్టుబడతాను. అది నా తుది నిర్ణయం చెప్పింది. చంద్రహాస, నీ మంత్రశక్తితో ఆమెను వృద్ధురాల్ని చేశావు. ఇప్పుడు ఆమె పూర్వరూపం ఇచ్చివేయి అని ఆదేశించాడు గురువు. చంద్రహాసుడు ఆమెకు నమస్కరించి, అమ్మా రత్నాంగి, నీవు చేసిన పాతకానికి నేను ఆగ్రహంతో నీ రూపాన్ని హరించాను. తిరిగి ఇచ్చివేస్తున్నా. నీకు కావలసిన నీ పూర్వరూపం నీకు వచ్చేలా చేస్తాను. నన్ను జరిగిన దానికి మన్నించు అని చెప్పాడు చంద్రహాసు. వేదిక మీద ఆయాసంతో లేవలేక కూర్చొని కడవల కొద్దీ ఏడుస్తున్న రత్నాంగి మెరుపుల వృద్ధాప్యం స్థానంలో ఆమె రూపలావణ్యాలతో తిరిగి ఆమె పూర్వరూపం యథాస్థితికి వచ్చేసింది. చంద్రహాసుడు ఆమెను చూడగానే చేతులు జోడించాడు. కామాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నాకు కళ్ళు తెరిపించిన మహనీయుడివి, నాకంటే చిన్నవాడివి, అయినా గురువు వంటి వాడివి. నీవును, నీ సహచరులను, నీ గురుదేవులను నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. రేపు ఉదయం నా నిర్ణయాన్ని మీ ముందు అమలు చేస్తాను. అయితే ఒక విన్నపం. మీరంతా దివ్యజ్ఞాన సంపత్తితో ఉన్నవారే. మీరు నా నిర్ణయాన్ని ఆ దివ్యజ్ఞానంతో భవిష్యత్ తిలకించరాదు. ఇది నా కోరిక అని వారిని అడిగింది. సరేనని ఆమె వెంట నడిచారు. రత్నాంగి పూర్వరూపంతో నగరంలోకి వేశ్యవాడలోకి ప్రవేశించడంతో జనులు సంభ్రమంలోకి వెళ్ళిపోయారు. రాజు నుంచి ఒక భటుడు వచ్చి ఆ రాత్రి మహారాజు వస్తున్నట్లు వర్తమానం అందించాడు. ఈరోజు వీలు కాదని మరో రోజు రావచ్చని తిరిగి కబురు పంపింది. గురు శిష్యులు ఆ వేశ్యామందిరంలో రాత్రి భోజన పడకలు ఏర్పాటు గావింపబడ్డాయి. శిష్యులు ఆదమరిచి నిద్రపోయారు. గురువు మాత్రం మెలకువగానే ఉన్నారు. తొలి కోడి కూతతో శిష్యులు లేచి కూర్చున్నారు. ఎదురుగా గురువుగారు నిద్రలేమి కళ్ళతో కనిపించేసరికి ఆత్రంగా వెళ్ళి అడిగారు. గురుదేవా, ఎందుకు నిద్రపోకుండా ఉన్నారు? మనం పగతురు ఇంట నిద్రపోతున్నాం. ఆమె అసలే వెలయాలు. ఆమె బుద్ధి ప్రళయాంతకం. ఇదంతా సారంగుని విషయంలో చూశాం కదూ అని చెప్పారు. గురుదేవా, మేము ఎలాంటి హాని మాకు రత్నాంగి వలన కలగరాదని ఈ విశ్రాంతి భవనం చుట్టూ శాకిని, డాకిని, భూత ప్రేతములను కాపలాగా నిలిపాం. అందుకే ఆదమరిచి నిద్రపోయాం. మిక్కిలి వినయంగా తెలియచేశాడు చంద్రహాసుడు. రత్నాంగికి మాటిచ్చినందున భవిష్యత్తును వీక్షించడానికి బొత్తిగా మనస్కరించలేదు శిష్యులారా అని జయేంద్రుడు వివరించారు. అంతలోనే నగారా మ్రోగింది. ఎవరో రాజదర్శనార్థం జయగంట మ్రోగించిన శబ్దం వినిపించింది.
గురు శిష్యులు కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని నగరం మధ్యలో ఉన్న స్థలికి చేరుకున్నారు. ఆ మధ్యలో ఎత్తైన వేదిక ఉంది. దానిపై రత్నాంగి సర్వాలంకార భూషితే అయి నిల్చుంది. అప్పటికే రాజు స్నేహాన్ని చేరుకున్నారు. కొన్ని వందల మంది నగర పౌరులు విచ్చేశారు. కుల్సుంబి నగర ఏలికకు ప్రజలకు నా తుది విన్నపం. నేను శిల్పి సారంగుని విషయంలో చేసిన తప్పు మన్నించరానిది. అందుకు నాకుగా నేనే శిక్ష విధించుకుంటున్నాను అని చెప్పి అంతవరకు దాచుకొని ఉన్న పాత్రను తీసి గటగటా తాగి వేదికపై కుప్పకూలింది. రత్నాంగి కాలకూటం తాగింది అని జనాలు పెద్దగా అరిచారు. రాజు వేదికనెక్కి ఆమెను సమీపించాడు. వలదు రాజా, నా వద్దకు రాకండి. నా పాపానికి కాలకూటమే సరైన శిక్ష. ఏ అందచందాలతో మిమ్మల్ని ఆకట్టుకున్నానో ఆ అందాలతో నా జీవితం మీ సమక్షంలో ముగిస్తున్నాను అని చెప్పి తలవాల్చేసింది. ఎక్కడి వారు అక్కడే నిశ్చేష్టులయ్యారు. రాజు ఆమెను తన వల్లోకి తీసుకుని, భోగకాంతవైన నీలో ఇంతటి ధర్మం ఉన్నందున నిన్ను అభినందిస్తున్నాను అంటూ తనకేసి అదముకున్నాడు. గురు శిష్యులు అక్కడి నుంచి బయలుదేరారు. కుల్సుంబి నగరాన్ని వదిలేసి యాత్రా మార్గంలో సాగారు. దారిలో గురువు శిష్యులను రత్నాంగి విషయమై ప్రశ్నించారు. వెలయాలు భోగకాంత అయిన రత్నాంగిలో ఎందుకంత వైరాగ్యం వచ్చింది? ఆమె అంతటి అందగత్తె అయి ఉండి మరణాన్ని తనపై ఎందుకు శాసించుకుంది అని ప్రశ్నించాడు. గురుదేవా, ఆమె అందాన్ని నిన్నటి వరకు ఎరవేసి మహారాజును తన వెంట తిప్పుకుంది. తన ఇష్టం వచ్చినట్లు ఆడించింది. సారంగుణ్ణి చంపించటంలో అతి తేలికతనం ప్రదర్శించింది. ఇదంతా ప్రజల ముందు బట్టబయలు కావడంతో ఆమెలో తెలియని వైరాగ్యం వచ్చేసింది అని చెప్పాడు చంద్రహాసుడు. రత్నాంగికి అందంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. అందం ఉన్నంత వరకే మగాడిని తిప్పుకోవచ్చు, ఎంతటి వాన్నైనా శాసించవచ్చు అనే భ్రమలు తొలగాయి. సారంగుని విషయంలో తాను తప్పు చేశానని ఆమె కుమిలిపోయింది చెప్పాడు శబరేంద్రుడు. గురుదేవా, రత్నాంగి రాజు తన్ను రుద్రాలుగా చూడటానికి ఇష్టపడిన వైనంతో కలత చెందింది. ఈ అందంతో సాధించేదంతా క్షణికం అని తేలిపోయింది. తనకు మరలా పూర్వరూపం రావడంతో, రాజు ఆమెను కలుసుకోవడానికి ఇష్టపడడంతో పూర్తిగా ఆమె వైరాగ్యంతో తనను తాను అంతమొందించుకుంది. మేఘనాథ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏ అందాన్ని శిల్పి సారంగుడు ఎత్తి చూపాడో అందుకు అతడిని కాలకూటంతో అంతం చేసిన రత్నాంగికి తన అందం చివరికి అంటి పెట్టుకుని ఉండదు అని తన వృద్ధ రూపంలో ఉన్నప్పుడు తెలుసుకుంది. మహాశిల్పిని చంపించిన నేరానికి ఆమె అదే శిక్ష అనుభవించింది అని రుద్రేశ్వరుడు తెలియపరిచాడు. శిష్యులారా, మీ అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు సత్యదూరములు కావు. ఇంతటితో శిల్పి సారంగుడు రత్నాంగి కథను వదిలేయండి. ఇక ముందుకు పోతుంటే మరిన్ని వింతలు విశేషాలు మనకు ఎదురవుతాయి. వాటిని చూద్దాం. ఎన్నో విశేషాలు చూడగలుగుతాం అని చెప్పి కాలిబాటను నడవసాగాడు. అలా సాగిపోయిన గురు శిష్యులు వరుసగా ప్రయాగ క్షేత్రం, అయోధ్యపురం, మధురానగరి, గోకుల క్షేత్రం, బృందావన క్షేత్రం, గోవర్ధనగిరి, పాటలీపుత్రం, రోహిణి కుండ క్షేత్రాల్లో కొలువైన అనేక దేవుళ్లను గుళ్ళు గోపురాల్లో దర్శించారు. అక్కడ స్థల పురాణాలు తెలుసవని ముందుకు సాగారు. గురుదేవుడు జయేంద్రుడు తన శిష్యులకు అనేక రకమైన పురాణాలను దేవుళ్ళ గురించి వివరిస్తూ అలసట తెలియకుండా సాగారు.